హలో దోస్తులు, నమస్తే. రుద్రాంశ విత్ యూ. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు అనుకుంటా. అయితే ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్న మల్లెల తీర్థానికి అయితే వచ్చినాం. ఈడ ప్రకృతిని చూస్తుంటే మనసు అయితే పులకరించిపోతుంది. ఈ కోత అయితే నేనున్నా, మీరు రండి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పేసి పిలుస్తున్నట్టే పిలుస్తుంది. చూస్తా అంటే ముద్దు ముద్దుగా ఉన్నది, కానీ కోతి పిల్ల దగ్గర పోతే ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. మీద పడి ఘర్షణ జరుగుతుంది. ఇసుంటవితోటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు అడవిలోకి పోయినప్పుడు. ఎందుకంటే ఆ మనుషులను చూసుడే గప్పుడు ఆ మాసా కొన్నాక చూస్తున్నాడు చూస్తాయి అన్నట్టు. ఎందుకంటే మనం ఊకే ఆ అడవులలో తిరగం కదా. ఇక వీటికి అడవి అంటే పాయనం అన్నట్టు, మనకు సిటీ అంటే పాయనం ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇక మనల్ని విచిత్ర కోతలు చూసినాడు చూస్తాయి అవి మనం అడవికి పోతే. ఇక అదంతా ముచ్చట పక్కకు పెడితే, ఇక ఈ మల్లెల తీర్థం పోవాలంటే శ్రీశైలం నుంచి దగ్గరగా 25 కిలోమీటర్లు దగ్గరగా పక్కగా పోవాలి. ఇక పోయినాక ఏంటంటే దగ్గర ఈ మెట్లు అయితే మస్తు లోపలికి ఉంటాయి అన్నట్టు, పాతాళ గంగకు ఉన్నట్టు. మ్యాక్సిమం ఒక 250 మెట్లు, 300 మెట్ల వరకు ఉంటాయి. కిందికి దిగాలి. ఇక నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఇక బొబ్బిలి సినిమా, బొబ్బిలి ఆ సింహం ఇలాంటి మూవీస్ తీసింది కదా అడవిలల్లా. ఇక ఫైటింగ్ సీన్స్ అడవిలా, ఇక అట్లాంటి సినిమాల మూవీ లొకేషన్స్ ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడైతే. ఈ చెట్టు అయితే మస్తు తాటి చెట్టు కంటే అధ్వానంగా మస్తు పెద్దగా పెరిగింది. ఇక కనిపిస్తున్న లోయల మంచిగా డ్యామ్ లెక్క కట్టారు చూసిన గేట్లు పెట్టి. ఇక గాడిని పోయి మంచిగా జలకాలు ఆడతారు. ఆ మంచిగా స్నానాలు చేయొచ్చు, ఈతలు కొట్టచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ చెట్లు చూస్తుంటైతే ఇక ఊడలు, ఆ కోతులు, బండలు, ఇక వాటితో ఫుల్గా నిండిపోయింది. ఏం చెప్తాం, మీరు మాత్రం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక రుద్రాంశ్ విత్ యూ అని చెప్పేసి మనం ప్రజల మధ్యలోకి వస్తాను అంటే మీతో పాటు ముచ్చట ఇస్తా అన్నట్టు. టైం దొరకలేదు, టైం దొరకని ఇక పని చెప్తాను. ఈ గిడ వస్తున్నారు చూసినారా, ఏదో మా అంకులు మా ఆంటీ వస్తున్నారు. అతి కష్టం మేము మెల్ల నడుచుకుంటూ వస్తారు. ఏం చెప్తాం ఇక మనం అందరం ఫ్యామిలీతో కలిసిపోతే ఇక ముచ్చటే వేరుంటుంది, ఇక ఆనందమే వేరుంటుంది. ఇక అట్లనే ఇక కొండలు చుట్టుకుంటూ ఉన్న పుట్టలు, ఊడలు అవన్నీ చూస్తుంటే ఒక దిక్కు భయంగా ఉన్నా కానీ ఓ దిక్కు కన్నులకు కనువిందుగా అనిపిస్తుంటది అన్నట్టు. ఇక దోస్తులు మీరు కూడా గిట్లా ఏమైనా పోయినరేమో చెప్పుండ్రి, మనం కూడా ఈ వీడియోలు తీసుకొచ్చి పెడదాం. ఎందుకంటే చాలా మంది వీడియోలు తీసి పెట్టడం పాసిబుల్ కాదు. ఈ చెట్టు చూస్తున్నారా, నాగబంధనం లెక్క 5 ముఖాలతోటి ఇట్లా మంచిగా పంజా ఇస్తున్నట్టు మంచిగా 5 పడగలలాగా కనిపిస్తుంది. ఇక ఊడలు మర్రి చెట్లలాగా కనిపిస్తాయి. ఇక దీన్ని దుర్గమ్మ దేవత ఉంది, శివయ్య ఉన్నాడు, దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక దీన్ని మునులు వాళ్ళంతా యోగులు సిద్ధ పురుషులు వచ్చి జపం గిట్లా చేసిండంట అప్పట్లా. ఇక మనం ఆ టైంలో లేము కాబట్టి ఇక వాళ్ళ గుర్తులు ఆనవాళ్ళు అయితే గడున్నాయి. మీకు డెవలప్మెంట్ చేస్తే కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఈ దేవుళ్ళకి చిన్న చిన్న ఆలయాలు నిర్మిస్తే ఎండకి ఆనకి విగ్రహాలు అనేవి తడవకుండా ఉంటాయి అన్నట్టు మనకు ఒక ఆలోచన అయితే వచ్చింది. మీరు కూడా ఎంతమంది దాన్ని సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో ఆలయాలు నిర్మించాలని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఈ పుట్ట చూస్తున్నారా, చూడడానికి మట్టి పెద్దలాగానే ఉంది కానీ ఓ చెట్టుకైతే మొత్తము ఒక దగ్గరగా 3 అడుగుల రౌండ్గా సరౌండింగ్స్ మొత్తము ఆ పుట్టనైతే అల్లుకపోయింది. పెద్ద పాము కూడా తిరుగుతుంటదంట అప్పుడప్పుడు. ఆడ అప్పుడప్పుడు పని చేస్తానికి వచ్చిన వాళ్ళు చూసి చెప్పారు. ఇక మేమైతే బాగా డిస్కస్ చేస్తున్నాం, ఎవరు ఉందాము, ఎవరు పోయి స్నానాలు చేద్దాము, ఎవరు ఇక్కడ కాపలా కద్దామని. ఎందుకంటే కోతులు మస్తున్నాయి. ఇక అవి చెప్తుంటే చెప్తుంటే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం చెప్పండి. ఇక అవి ఏం దొరుకుతుంది ఎత్తుకొని చెట్ల మీదకి శంగో బిల్ల అని ఓ ఎగిరి మనల్ని ఆటలు ఆడిస్తాయి అన్నట్టు. అందుకే మనం ఒకవేళ కట్టె పట్టుకొని కూర్చోవాలి, లేకపోతే మన బ్యాగులు గోవిందా గోవింద అయితే. ఇక అట్లాంటి కోతి పనులు ఎత్తాయి కాబట్టి కోతులు ఇక మనం ఏం చేయలేము.
అందుకే మా కుక్క పిల్లని కూడా తీసుకొచ్చాం. ఇక మా కుక్క పిల్లగాడైతే కోతులని షికారు చేసుకుంటా రానిత్తలేదు సామాన్ల దగ్గరికి దేన్ని కానీ. ఇక ఆఖరికి రెండు చిన్న కోతులు అయితే వచ్చినాయి. వచ్చి బెదిరించినాయి మా కుక్క పిల్లని. ఎందుకంటే ఏమ్రా నువ్వు మా దగ్గరకు వచ్చి దాదాగిరి చలాయిస్తున్నావు అన్నట్టు రేంజ్లో బెదిరించినాయి. ఇక దాంతో ఏం చెప్తున్నావు బంటిగాడిగా ఎగరడం ఇక మమ్మల్ని పిలిచిండు అన్నట్టు. ఇక మేము వచ్చేసరికి ఎక్కడి అక్కడ వారిపోయినాయి. ఇక తర్వాత సీన్ చెప్తున్నారా, ఇది చెట్టు అయితే ఇట్లా నీళ్ళలో నానుకుంటా. ఇక అది ఒక చెట్టు కాడలాగా కనిపిస్తుంది కానీ అది ఒక వేరు యాక్చువల్గా. ఎందుకంటే అట్లా వాటర్లో తడిసి తడిసి అదే నీటిని గాలిని తీసుకొని అట్లా పెద్దగా కాడలాగా కాండంలాగా పెద్దగా అయింది. ఇక ఈ లొకేషన్కి వస్తే ఈ జలపాతాలు ఇవన్నీ చూస్తా అంటే నాకైతే అవతార్ మూవీలోకి వచ్చినట్టే ఉన్నది దోస్తులు. ఇక బండలు కూడా లొకేషన్ సేమ్ గట్లనే ఉన్నాయి. అవతార్ మూవీలో కూడా గిట్లనే ఉన్నాయి. మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి.